guys, welcome back to my channel Unique Girl Dichu. సో ఈరోజు నేను స్పెషల్ గెస్ట్ మా మామ వస్తున్నారు అన్నాను కదా, వచ్చేసారు. సో అండ్ ఇప్పుడు మా మామ ఎందుకు వచ్చాడు, ఇది దేని వల్ల వచ్చాడు, సో అదంతా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో గైస్ ఫస్ట్ మా మామని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను. సో మా మామ పేరు రామకృష్ణ అన్నమాట. సో ఇప్పుడు మా మామని ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడగాలన్నమాట, ఎందుకంటే 3 ఫ్లైట్స్ మారాలి. సో ఎయిర్పోర్ట్ గురించి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలా ఉందో మా మామని అడుగుదాం. ఎట్లా అనిపించింది? నమస్కారం. చెప్పి నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అడిగిపోగానే వాళ్ళంతా వాతావరణం చుట్టుపక్కల అంతా ఉంటాయి కదండి. సో ఇప్పుడు మా మామ ఎక్కడి నుంచి వచ్చినాడు, ఏం చేస్తున్నాడు, ఫస్ట్ అది చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లైట్ గురించి మాట్లాడు. అది చెప్పు. చెప్పిన మామ కొంచెం టెన్షన్గా ఫస్ట్ టైం వీడియో కదా. ఓకే ఓకే కంటిన్యూ చేసేద్దాం. కొంచెం తర్వాత మీకు చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేను కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మున్సిపల్ గ్రామం నుంచి ఒక పల్లెటూరు నుంచి ఫ్లైట్ ప్రయాణం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు నుంచి బార్బడోస్ అనే దేశానికి ఒక 3 ఫ్లైట్ జర్నీ. నా ప్రయాణం స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు, మా చిన్నాన్న, మా ఫ్రెండ్ నాగరాజు అనే అతను నలుగురం కలిసి కారులో ప్రయాణం జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. అక్కడ 10:30-11 అవుతున్నది టైం మేము చేరుకునే టైంకి. కార్ పార్కింగ్లో చేసి, ఈ కార్ పార్కింగ్ చేయడం అనేది ఒకటైతే అయితే కార్ పార్కింగ్ చేయడానికే మాకు 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పట్టింది. ఎక్కడ అంత పెద్ద ఎయిర్పోర్ట్లో మా కార్ పార్కింగ్ చేయడానికి అంత ఫుల్ రష్గా ఉన్నాయి. కార్ పార్కింగ్ ప్లేస్ అంత రష్గా ఉంది. మేము ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ చేసి కార్ పార్కింగ్ చేసి మళ్ళీ లిఫ్ట్లో పైకి వెళ్ళి అక్కడంతా చూస్తే ఏందిరా స్వామి జిగేలంటే నేను ఒక పల్లెటూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఏందిరా స్వామి అని దిక్కులు చూశాను. నాకే షాక్. అసలు ఫ్లైట్ జర్నీ నేను వాస్తవానికి నేను కూడా ఊహించలేదు ఫ్లైట్ జర్నీ అనేది. అది కూడా మళ్ళీ 3 ఫ్లైట్స్ మారుకుంటూ పోవాలనే విషయం అయితే చాలా ఆశ్చర్యమైన విషయము. ఫస్ట్ టైము అక్కడ పోయాను. ఫస్ట్ ఇమిగ్రేషన్ కాడ ఫస్ట్ చెకింగ్ జరిగింది. చెకింగ్ దగ్గర నా పాస్పోర్టు, నా టికెట్స్ ఇచ్చాను. టికెట్స్తో వాళ్ళు చూసేసి లోపలికి ఇమిగ్రేషన్ దగ్గరికి ఎంటర్ చేశారు. అక్కడ పోతే నేను 2 లగేజ్, 2 సూట్ కేసులు, ఒక సైడ్ బ్యాగ్ పెట్టుకెళ్ళాను. 2 వెయిట్ చేశారు. వెయిట్ చూస్తే ఒకటి 4 kg, 2 kg ఎక్స్ట్రాగా ఉన్నాయి. మొత్తం మీద ఒక సూట్ కేసు 23 kg, ఒక సూట్ కేసు 12 kg మాత్రమే ఉండాలి. కానీ అనుకోకుండా నేను మా ఇంట్లో మా అక్క, మా బావ, పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో నేను కొంచెం లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళాను. వాళ్ళ కోసమని, నా కోసమని కొన్ని, వాళ్ళ కోసం కొన్ని, స్వీట్ అని మొత్తానికి సమ్ ఐటమ్స్ అన్ని పట్టుకెళ్ళాను. కానీ ఆడిపోతే చూస్తే వాళ్ళు తీరా చూస్తే ఆడిపోతే వెయిట్ ఎక్కువ ఉంది, మీరు లగేజ్ తీసేయండి అని చెప్పారు. తీసేయండి అంటే మళ్ళీ ఏం చేయాలరా బాబు అనిలేక మళ్ళీ పక్కకు అక్కడ వెయింగ్ మిషన్ ఉంది సైడ్కు, అక్కడ వెయిట్ చూసుకొని మీరు దానికి తగ్గట్టుగా వెయిట్ చేసుకుందామని చెప్పారు. ఆ వెయిట్ తీసుకుంటే కొన్ని సమ్ ఐటమ్స్ కొన్ని తీశారు. మొత్తం మీద కొన్ని తీస్తే లాస్ట్కు నాకుండే సైడ్ బ్యాగ్ కూడా నాకు కరువు అయింది. లాస్ట్కి 2 సూట్ కేసుతో నా ప్రయాణం మొదలైంది. 3వ బ్యాగ్ ఇంటికి మళ్ళీ రిటర్న్ చేయాల్సి వచ్చింది పరిస్థితి. బ్యాగ్ మొత్తం ఇచ్చేసింది అనమాట. అంటే అందులో కొంచెం వేడి తీయకుండా మొత్తం ఒక బ్యాగ్ మొత్తం ఇచ్చేసిండు. ఒక చిన్న సూట్ కేసు, ఒకటి పెద్దది అంతే. అది 23 kg సూట్ కేసు ఒకటి, 12 kg సూట్ కేసు ఒకటి. అందరితో ఆ 2 దాంట్లోనే నాకు ప్రయాణం స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే బెంగళూరు అక్కడి నుంచి అయిపోయింది. బోర్డింగ్ పాస్ ఇచ్చారు. బోర్డింగ్ పాస్ బెంగళూరు టు ఆమ్స్టర్డాము ఫస్ట్ ఫ్లైట్. అక్కడ నుంచి ఇక్కడ పికప్, అక్కడ డ్రాపింగ్. అక్కడికి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడంలోనే డిఫరెంట్ అంత పెద్ద ఫ్లైట్, అంత లైవ్లో దగ్గరగా నేను కూడా ఎక్కుతున్నాను. ఫ్లైట్ అనేది ఎక్సైటింగ్ అంతా ఇంత కాదు నా పరిస్థితి. దెబ్బ ఏంటి స్వామి, నేను ఒక ఫ్లైట్ జర్నీ అది ఇంత ఎక్సైట్. ప్లస్ అంత పెద్ద ఫ్లైట్లో నాకంటూ ఒక సీటు ఉంది, నేను కూడా ఎక్కగలను, నేను కూడా ఆకాశంలో ఎగరగలను. అసలు ఎగ్జైటింగ్ ఆ ఫీలే వేరబ్బా. అందులో 2:30కి AM 21 తారీఖు 2:30కి AM December 21. అసలు ఆ ఎగ్జైటింగ్ అంతా ఇంత కాదనుకో, ఆకాశంలో విమానంలో కాదు డైరెక్ట్ ఎగురుతాను ఎంత ఫీలింగ్ వచ్చిస్తుంది. చాలా ఎగ్జైటింగ్ అనేది. లోపలికి వెళ్ళాను. ఎయిర్ హోస్టర్ మీ సీట్ బోర్డింగ్ పాస్ చూసి మీ సీట్ నెంబర్ చెప్పారు ఎక్కడ కూర్చోవాలనేసి. పోయాను. అక్కడ పోతే తీరా చూస్తే నాకు విండో సైడ్ వస్తుంది. నేను అనుకునే విషయానికి అయితే విండో సైడ్ వస్తుంది అనుకున్నాను, కానీ నా సీటు మధ్యలో వచ్చింది.
పెద్ద బాబా అదే రిక్వెస్ట్గా అడిగిందండి మళ్ళీ విషయం ఏంటంటే నువ్వు నాన్న ఇట్లా ఇండో సైడ్ కూర్చునేటంటే ఒక వ్యూ తినాయన నువ్వు తీస్తే మేము ఫస్ట్ టైం కదా మనకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనేసి రిక్వెస్ట్గా అడిగింది నన్ను. నేను ట్రై చేస్తానమ్మా అని చెప్పాను. కానీ అది ఆగిపోతే అనివార్య పరిస్థితుల్లో నా సీటు మధ్యలో వచ్చిందండి. మధ్యలో వచ్చింది అయినా ఏం చేయాలని అర్థం కాలేదు. కానీ రిక్వెస్ట్గా హెయిర్ హోస్టర్ని అడిగాను, ఎనీ విండో సైడ్ వన్ సీట్ ప్లీజ్ అని. ఆడికి హెయిర్ హోస్టర్ కొంచెం అర్థం చేసుకొని సార్ ప్లీజ్ అరేంజ్ సార్ అని చెప్పేది వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత వచ్చి నీకు విండో సైడ్ సీట్ ఏర్పాటు చేశానని కొంచెం వాళ్ళ భాషలు చెప్పి తీసుకెళ్ళింది. ఆడికి వచ్చి తీరా చూస్తే సీటు మొత్తం 3 సీట్లు ఖాళీగా ఉన్నాయండి. యూ టేక్ హియర్ అని చెప్పారు వాళ్ళు. ఓకే అండి, నేను బాగా ఎంజాయ్గా నాకు కావాల్సింది ఏంది విండో సీటు, నేను వీడియో తీసుకొని నీట్గా ఉండాలనేసి కోరుకున్నాను. మా పాప కోరిక నిజమైంది కదరా అనుకునేసి నేను కూడా ఎంజాయ్ చేసుకుంటూ విండో సైడ్ కూర్చున్నాను. ఇంకా వ్యూ వచ్చి ఫ్లైట్ టేకాఫ్ రన్ అయింది. సీట్ బెల్ట్ పెట్టుకోని చెప్పారు. పైకి పోగానే నీకు ఏమైనా కళ్ళు తిరిగినట్టు ఎట్లా ఏమైనా అనిపిస్తుంది? ఫస్ట్ కొంచెం సౌండ్ ఎక్కువ నాకైతే అనిపించలేదు. గంగా కన్నా అట్లా ఏం లేదు కానీ మొత్తానికి అయితే సౌండ్ హై సౌండ్ అయినా సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. చూస్తాము అనేసి నైట్ టైం కదా వీడియో అంత క్లారిటీగా రాలేదు, ఊరి లైట్స్ వెలుగుతున్నాయి తప్ప టేకాఫ్ అంత క్లియర్గా లేదు. యాక్చువల్లీ ఇంగ్లీష్ రాకుండా ఒకరు ట్రావెల్ చేయడం అంటే బెంగళూరులో ప్రతి ఒక్కరు ఇంగ్లీషే మాట్లాడతారు. మనకి నచ్చిన లాంగ్వేజ్ తెలుగు అట్లా మాట్లాడారు కదా, మనకు వచ్చిన లాంగ్వేజ్ నీడ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. బట్ మా మామకి రాకపోయినా మేనేజ్ చేసి మరీ ఒక ఫ్లైట్ ఎక్కారు. సో నెక్స్ట్ మళ్ళీ బెంగళూరు నుంచి ఆమ్స్టర్డామ్ దిగాను. ఆమ్స్టర్డామ్లో నుంచి మళ్ళీ నాకు నెక్స్ట్ ఫ్లైట్కి రావడానికి ఒక 3 hours టైం ఉంది. అదే ఫ్లైట్ KLM ఎయిర్లైన్స్ వాళ్ళదే. 2 KLM ఎయిర్లైన్స్ వాళ్ళదే. మళ్ళీ సెకండ్ ఫ్లైట్ 3 hours గ్యాప్ వచ్చేసింది మధ్యలో. మళ్ళీ అక్కడ కొంచెం రెస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాను సెల్ ఒత్తుకుండా. మళ్ళీ సెకండ్ ఫ్లైట్ టైం వచ్చింది, వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది ఇంకొక సెకండ్ ప్లేస్ అక్కడికి కూడా అది కూడా దీని మాదిరి KLM ఎయిర్లైన్స్ వాళ్ళది పెద్ద అది కూడా సెకండ్ ఫ్లైట్ కూడా పెద్ద ఎయిర్లైన్స్ పెద్ద ఫ్లైట్. అప్పుడు ఇది కూడా ఎట్లా రా అనుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అది కూడా సెంటర్గా వచ్చింది. కానీ సెకండ్ టైం నేను అడగలేదు. ఫస్ట్ ఫ్లైట్లో ఏమో అది ఆంధ్ర ఫుడ్ లాగే చపాతీ వాళ్ళు అడిగారండి. అయినా మీరు ఏం తింటారు, వెస్టర్న్ ఇండియన్ అని అడిగారు. నేను మన ఎట్లా ఇండియన్ కదా, మా అందులో పక్క మాసు పల్లెటూరు, నేను ఇండియన్ ఫుడ్ అడిగాను. జ్యూస్ ఇచ్చారు, యాపిల్ జ్యూస్ ఇచ్చారు, 2 చపాతీలో మళ్ళీ కుర్మా దాని కాంబినేషన్కు, ఒకటి బ్రెడ్ లాగా ఒక కేక్ పీస్ ఇచ్చారు, ఒకటి ఏదో దాని పేరు నాకు తెలియదు కానీ నేను కూడా ఫస్ట్ టైం కదా ఏం తినా వాళ్ళు ఏదో ఇచ్చారు మనకు తినాలని. సెకండ్ ఫ్లైట్లో మనకు ఆంధ్ర ఫుడ్ ఇవ్వలేదు, వాళ్ళు వేరేది ఇచ్చారు. కానీ నాకు అది నచ్చలేదు. వాళ్ళు ఏదో వేరే రకంగా ఇచ్చారు, అది నాకు నచ్చలే. ఓన్లీ జ్యూస్ తాగేసి మళ్ళీ సెకండ్ టైం కూడా అడిగాను, ఒక జ్యూస్ ఎట్లా సరిపోదు కదా అనేసి 2వ జ్యూస్ అడిగాను, ఇచ్చారు. మళ్ళీ ఒక బ్లాక్ కాఫీ ఇచ్చారు, మా మధ్యలో బ్లాక్ కాఫీ ఇచ్చారైనా. అట్లా జరిగింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వరకు రీచ్ అయ్యాను. తర్వాత ఇంకో పెద్ద అడ్వెంచర్ జరిగింది అనమాట. అక్కడ నుంచే అడ్వెంచర్ అండి. నాకు టైం తెలియదు. స్టార్టింగ్ అక్కడ అంతవరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే మా బావగారు చెప్పిన పరంగా లగేజ్ మనం ఏం అవసరం లేదు, వాళ్ళే ఒక ఫ్లైట్ నుంచి ఒక ఫ్లైట్కి వాళ్ళే మార్చుతారని చెప్పారు. కానీ ఇక్కడ 2 ఫ్లైట్ల వరకు బాగానే జరిగింది. 3rd ఫ్లైట్ ఎక్కే ముందరగా మాత్రం లగేజ్ తీసుకొని బయటికి వచ్చి మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ లగేజ్ మనం వాళ్ళకు ఎంట్రీ కావాల్సి వస్తుంది మళ్ళీ ఫ్రెష్గా. అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, టైం తక్కువ ఉంటుంది అని హెచ్చరించాడు ఆయన ఏమో. కానీ మనం ఫస్ట్ టైం కదా, ఎక్కడ దిగాలి ఎట్లా. యాక్చువల్లీ ఆ రోజు వెకేషన్ టైం అనమాట. ఇప్పుడు డిసెంబర్ కాబట్టి ఖచ్చితంగా చాలా మంది బార్బడోస్కి వెకేషన్ ప్రకారంగా వస్తారనమాట. సో 3 ఫ్లైట్స్ ఒకేసారి వచ్చేసరికి ఇంకా మా మామ మిస్ అయిపోయాడు. ఫ్లైట్ మిస్ అయ్యానండి. ఇంకా టెన్షన్ అది నెక్స్ట్ మనం ఎట్లా వెళ్ళాలో తెలియదు. నైట్ 10:30 అయింది. అక్కడ మనకు ఎవరు లేరు ఆ దేశంలో. మనం ఇక్కడ నుంచి మన అక్కాలింటికి ఎట్లా పోవాలరా స్వామి అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో బాగుంది, ఏం టెన్షన్ రాకు. మార్నింగ్ నేను 2 days అనుకుంటా కదా, ఏం తినలేదు, వాటర్ కూడా ఏం తాగలేదు. ఏదో ½ glass వాటర్ తాగిందంట ఎయిర్పోర్ట్లో.
ఏం తగ్గలేదు. అసలు విషయం ఏంటంటే నేను మా బావగారు చెప్పిందేమో నాకు డాలర్ రూపంలో డబ్బులు చేంజ్ చేసుకోమని చెప్పాడు. నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను డబ్బులు మార్చుకోలేకపోయాను. డాలర్ రూపంలో మార్చుకోవాలి మామూలుగా అయితే. నేను మార్చుకొని రాకపోవడం వల్ల ఆ టెన్షన్లో నాకు ఫస్ట్ టైం, అందులో ఎయిర్పోర్టే ఫస్ట్ టైము, మళ్ళీ దానికి తోడు ఫ్లైట్ ఎక్కడము, ఈ కంగారులో ఆ డాలర్ రూపంలో మార్చుకోవాలనే విషయం నేను మర్చిపోయి ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసి వచ్చాను. ఈడికి వచ్చి చూస్తే ఫ్లైట్ మిస్ కావడంలో నా దగ్గర డబ్బులు లేదు. ఆ డబ్బులు లేదంటే నా డబ్బులు నాకుంది, ఏది ఇండియన్ డబ్బులు ఉంది, కానీ ఇక్కడ ఇండియన్ డబ్బులు ఇక్కడ చెల్లుబాటు కాదు, డాలర్ రూపంలో కావాలా. డాలర్ రూపంలో కావాలంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. నా దగ్గర చూస్తామా డాలర్ లేదు, ఏం చేయాలని అర్థం కాక అట్టే ఒక నైట్ అంతా మళ్ళీ మరుస రోజు పగులు కూడా అట్లే వెయిట్ చేశాను నెక్స్ట్ ఫ్లైట్ కోసం. నెక్స్ట్ ఫ్లైట్ వాళ్ళు పొద్దున్న 8కి 4 అట్లా ఉంటుందంటే 9:30 చెప్పారు. 9:30 అంటే అందులో సీట్స్ ఎక్కువ కంప్లీట్ అయిపోయి ఇంకా అవైలబుల్ లేవు. ఒక 2 స్వీట్స్ తిన్నాడు అన్నట్టు. ఇక్కడికి వచ్చేటప్పుడు మోతీచూర్ లడ్డు 2 బాక్స్ తీసుకున్నాడు. అది కూడా మాకు పెట్టాలని ఆయన 2 తిన్నాడు. 2 తిని వచ్చింది ఇంకా, ఎందుకంటే మళ్ళీ మేము ఎప్పుడు తినాం కదా అని. మన ఇండియన్ స్వీట్స్ ఇక్కడ వీళ్ళకి అందుబాటు కావని ఫోన్లో చెప్పడం వల్ల నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో 2 మోతీచూర్ లడ్డు ప్యాకెట్ తీసుకున్నాను, హాఫ్ కేజీ. కానీ నేను తింటే అది అయిపోతుంది, కానీ నా మేనకోడళ్ళకు ఉండదు అనేది ఒక ఫీల్లో ఎక్కువ తినలేదు. ఒక 2 మాత్రమే తిన్నాను, జస్ట్ ఒక నీళ్ళ కట్టంగా. కొంచెం మనిషి స్టామినా కావాలి కదా, నేను అక్కడికి పోయిన వరకన్నా నిలబడగలగాలి కదా అనేసి అందులో ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళ ఫుడ్ నేను తినలేకపోయాను. కాబట్టి చూస్తూనే అడ్జస్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాక ఆ 2 లడ్లు, కొంచెం వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్. మళ్ళీ మా డాడీ 300 ఇక్కడ నుంచి పే చేసి టికెట్ మళ్ళీ వాళ్ళు హాఫ్ మనీనే ఇస్తానన్నారు ఫ్లైట్ మిస్ అయినందుకు కూడా. సో హాఫ్ మనీ ఇంకా $300 కలిపి మళ్ళీ ఇచ్చి ఒక టికెట్ బుక్ చేసిండు. టికెట్ బుక్ చేస్తే మళ్ళీ లాస్ట్కి వస్తుంది 9:30 ఇప్పుడు లేదు కాబట్టి మరి 4కి ఉండేది అనమాట. అది ఎక్కితే డిలే అయిపోయింది, అది కూడా డిలే అయిపోయింది ఉంది కానీ దట్ వాజ్ డిలేడ్. 5కి అట్లా మళ్ళీ స్టార్ట్ అయింది. 6 అయింది. 4:30కి మామూలుగా మనకు అనౌన్స్మెంట్ చేశారు 4:30 స్టార్ట్ అయ్యాడని. డిలే అయ్యి 6కి మళ్ళీ స్టార్ట్ అయింది. 6కి ఎక్కిన తర్వాత నేను వీడియో తీసాను కదా యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి వస్తామని. అప్పటికి నాకు ఛార్జింగ్ లేదు కాబట్టి ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయాను ఆ వీడియోలో. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలా డిలే చేశారనమాట వాళ్ళు. యాక్చువల్లీ 7కి రావాల్సింది అక్కడ 11 అట్లా అయింది టైం. మళ్ళీ మేము అంతే కదా. సో యాక్చువల్లీ 7:15కి రావాల్సింది, కొంచెం డిలే 8:30కి వచ్చారు. దాని తర్వాత ఇంకా 2 గంటలు ఒక పెద్ద విషయం జరిగింది. అది మా మామ వాళ్ళ దాంట్లోనే తెలుసుకుందాం ఎలా. అది ఏం జరిగిందంటే బార్బడోస్లో ఎయిర్పోర్ట్లో దిగాను, ఫ్లైట్ అయితే దిగాను. అది ఒక చిన్న ఫ్లైట్, అది మన కడప జిల్లా మత పరంగా ఒక బస్సు లాంటిది, చిన్న బస్సు లాంటిది, ఒక 50 సీట్లకి ఆ చిన్న ఫ్లైట్. ఇది ఒక చిన్న ఐలాండ్ కాబట్టి అక్కడ నుంచి పెద్ద ట్రైన్తే అంత కస్టమర్లు ఉన్నారనే ఉద్దేశంతో ఒక చిన్న బస్సు లాగా, అది చిన్న ఫ్లైట్, ఒక 50 మంది 60 మంది పట్టగలిగే సీటు కెపాసిటీ ఉండే ఫ్లైట్. అది మామూలుగా వచ్చేసాను, ఫ్లైట్ దిగేసి కిందికి వచ్చాను. కిందికి వచ్చేప్పుడు వాళ్ళు బయటకు వచ్చే ముందర కూడా కొన్ని ఎంక్వైరీ చేశారు. అది కాదు, ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ కంప్యూటర్లో మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఒక ఫామ్ లాగా, అక్కడ స్టార్ట్ అయింది. కంప్యూటర్లో ఫిల్అప్ చేయమని చెప్పారు. నాకు తెలిసినది కొంచెము అక్కడ కొందరు ఉన్న వాళ్ళతో కొంచెం హెల్ప్ తీసుకొని ఫిల్ చేశాను. ఫిల్ చేసి వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చారైనా మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక ఇమిగ్రేషన్ మాదిరి ఒకటి కౌంటర్ ఉన్నాయి, 4 కౌంటర్స్ ఉన్నాయి. దాంట్లో నన్ను ఒక కౌంటర్లోకి పంపించారు. అక్కడ పోతేనే మీ పాస్పోర్టు, ఈ టికెట్స్, అది అక్కడ ఫిల్ చేసిన పేపర్ అవన్నీ అడిగారు. ఇచ్చాను, ఆ పేపర్ కూడా ఇచ్చాను నేను. కానీ ఆడ విషయం ఏంటంటే అక్కడ జరిగిన ఇమిగ్రేషన్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. నేను ఐఎమ్ ఇండియన్ అని చెప్పాను గర్వంగా, ఎందుకంటే మనం ఇండియన్ కదా, ఇండియన్ కాబట్టి ఖచ్చితంగా గర్వంగా చెప్పాను ఐఎమ్ ఇండియన్ అని చెప్పాను. వాళ్ళు అదన్నీ అడిగారు. తర్వాత విషయం ఏంటంటే అసలు ట్విస్ట్ ఎక్కడ మొదలైందంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని కూడా అడిగారు వాళ్ళు. డబ్బులు లేవండి నా దగ్గర అంటే. నిజం చెప్పేసాడు. ఇంకా అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, డబ్బులు లేకుండా ఫ్లైట్ వరకు ఇక్కడ వరకు ఎట్లా వచ్చిందని. బట్ యాక్చువల్లీ మా డాడీ బుక్ చేశాడు ఫ్లైట్ టికెట్ కూడా. అది చెప్పాను. నేను చెప్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు సైడ్కి రండి అని చెప్పారు. సైడ్ కూర్చోబెట్టేసి మళ్ళీ నా దగ్గర ఉన్న పేపర్స్ ఏవేమి ఉన్నాయో అవన్నీ తీసుకుని మళ్ళీ వాళ్ళు కొంచెం వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఆఫీసర్లు మాట్లాడుకొని వచ్చేసి నన్ను ఒక సైడ్ రూమ్లోకి పిలుచుకుపోయారు. లైక్ ఎయిర్పోర్ట్లో ఏమన్నా కొంతమంది టెర్రరిస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే తీసుకోబోయే క్వశ్చన్ చేస్తారు కదా. మా మామ కాకపోతే
చనిపోయిన వాళ్ళకి డబ్బులు లేవంటే అప్పుడు డౌట్ వచ్చేసి ఇంకా మెయిన్ రీజన్ నాకు అర్థమైనది ఏంటంటే విషయం పక్కాగా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం వల్ల వాళ్ళకి పెద్ద అనుమానం వాళ్ళలో వచ్చేసింది. అనుమానం రావడం వస్తే వచ్చింది అనేసి సెపరేట్ రూమ్ ఉంటాయి కదా వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఎయిర్పోర్ట్ లో అక్కడ ఒక ఇంటరాగేషన్ లాగా నన్ను కూర్చోబెట్టేసి వాళ్ళు ఒక ముగ్గురు కలిసి ఒక టీం లాగా నన్ను క్వశ్చన్ మీద క్వశ్చన్ దొబ్బుతారబ్బా. నేను ఇంగ్లీష్ కూడా రాదు, మళ్ళీ వీళ్ళదంటే అమెరికన్ ఇంగ్లీష్ కూడా కాదు, చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు. మన తెలుగులో మన ఇండియన్స్ ఎట్లా అంటే మన తెలుగులో ఎంత ఫాస్ట్ గా మాట్లాడతామో వాళ్ళు అంత ఇంగ్లీష్ అంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ ఇంగ్లీష్కు నాకు అర్థం చేసుకొని నేను వాళ్ళకి మళ్ళీ రిప్లై తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ చేసుకుంటా, కొంచెం ఇంగ్లీషు తెలుగు హిందీ అంతా కలిపి నాతో ఒక ఫైల్ రెడీ చేసుకున్నారు. నేను చెప్పేదాన్ని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నేను చేసింది అలాగ మొత్తానికి నా 2 hours అక్కడే స్పెండ్ చేశాను వాళ్ళతోనే. అవి విపరీతమైన క్వశ్చన్లు. నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడొచ్చావు, నీకు ఎవరున్నారు ఇక్కడ, మీ బావ ఎవరు, మీ బావ ఏం పని చేస్తారు, మీ అక్క ఏం చేస్తుంటుంది, వాళ్ళకి పిల్లలు ఎంతమంది, నీకు పిల్లలు ఎంతమంది, నీకు అమ్మా నాన్న లేరా, మీ భార్య లేదా, మీ పిల్లలు లేరా, వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, నువ్వు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చినావు, అబ్బా సవాల్ క్వశ్చన్లు వేసి నన్ను విసిగించి మళ్ళీ డబ్బులు కాకుండా వీళ్ళు ఇక్కడ జాబ్ తీసుకొని వర్క్ పర్మిట్లు అన్ని పెట్టుకుంటే వీళ్ళు ఇంకా ఇక్కడనే స్టే చేస్తారేమో అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి అన్ని జాబ్లు ఇస్తే మళ్ళీ బార్బరోస్లో వాళ్ళకి ఏముంటుందని ఒక థాట్ ఆఫ్లో మళ్ళీ దానికి కూడా వీళ్ళు చాలా ఇంటరాగేషన్ చేసిండ్రు. సరేలే అనేసి మళ్ళీ నన్ను కొంచెం ఉన్నాక మళ్ళీ నీ లగేజ్ ఎక్కడ అన్నారు. నేను ఇంకో సూట్ కేసు లగేజ్ వేసాను. లగేజ్లో తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు, అప్పుడు తీసుకొచ్చిండు వాళ్ళు. మళ్ళీ నన్ను అక్కడ నుంచి తీసుకెళ్ళి లగేజ్ కౌంటర్కి వెళ్ళి నా పెద్ద సూట్ కేసు కూడా పట్టుకొచ్చారు. అది కూడా తీసుకోండి అనేసి ఆ పెద్ద సూట్ కేసు నా దగ్గర ఉన్న చిన్న సూట్ కేసు రెండు తీసుకెళ్ళి కస్టమ్స్ ఆఫీసర్కు అప్పచెప్పారు. ఏంటంటే ఉన్నది దీంట్లో చెక్ చేయండి స్కానర్ మీద పెట్టి అనేసి. ఆడికి పోయి చూస్తే కస్టమ్స్ వాళ్ళు స్కాన్ పెట్టింది కాక మళ్ళీ ప్రతి చిన్న సూట్ కేసు ఓపెన్ చేశారు, పెద్ద సూట్ కేసు ఓపెన్ చేశారు. ప్రతి ఐటమ్ ఆఖరికి టీషర్ట్లు కాలర్లు కూడా చెక్ చేశారండి వాళ్ళు. ఏమున్నాయో ఏం చేస్తాడో వీడు ఏం చేస్తాడో అని. నేను బయట ఎంత టెన్షన్ ఉంది, ఏమైతుంది వీళ్ళు ఫోన్ లాగేసుకుని ఫోన్ ఎంత చేసినా బావ ఏమో కాల్ చేస్తున్నాడు కానీ నేను ఎత్తలేని పరిస్థితి. వీళ్ళు నన్ను కాల్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ చేయడానికి వీలు కావడం లేదు. వీళ్ళేమో నో కాల్ లిఫ్టింగ్ అని చెప్తున్నారు. నేను కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి, మెసేజ్ చేయలేని పరిస్థితి. ఇంకా టెన్షన్ అయ్యి ఒక ఇమిగ్రేషన్ ఆమెకు ఫోన్ చేసామన్నమాట. మా డాడీకి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఇంకా వాళ్ళు ఏదో అడిగారంట, నాకు తెలియదు క్లియర్గా. ఎందుకంటే నాకు అప్పటికి కాల్ వచ్చి నేను అక్కడ ఒక దగ్గర కూర్చున్న వీళ్ళు మాట్లాడుకోవడం, మా మమ్మీ మా డాడీ ఫుల్ టెన్షన్ అనమాట. నేను మా అక్క మాత్రం ఒక పక్క తింటున్నాం, ఒక పక్క నిల్చుంటున్నాం. మాకు నచ్చింది ఆ ఎయిర్పోర్ట్లో చేయడం. సో ఇంకా కస్టమర్స్ వాళ్ళు ప్రతి బట్టలు చెక్ చేసే పర్వాలేదండి. మనదిగా ఇండియన్స్కు తిరుమల లడ్డు అంటే లార్డ్ వెంకటేశ్వర లడ్డు తెలియనంటున్నాడు ఎవడున్నాడు, కానీ అది లడ్డు అని నాకు మాత్రమే తెలుసు, వీళ్ళకి తెలియడం లేదు. నా పరిస్థితి వీళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అది తిరుపతి లడ్డు, ఇది ప్రసాదం అని చెప్పేదానికి వాళ్ళకి అర్థం కావలేదు. వాటి లడ్డు అంటున్నారు వాళ్ళకి తెలియదు కదా. మనకు తెలుసు మన ఇండియన్స్ తిరుపతి లడ్డు అంటే ఏముంది అనేసి, వాళ్ళకి తెలియదు వాటి లడ్డు అన్నారు. వాళ్ళకి లడ్డు కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితులు నేనున్నాను. ఇమిగ్రేషన్ ఆమెకు ఫోన్ చేస్తే అప్పుడు సెట్ అయ్యి వాళ్ళు మళ్ళీ నిజంగా వెయిట్ చేస్తున్నారు బయట అని మా మామ చెప్పినట్ట. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు అంటే మేము వెయిట్ చేస్తున్నాము, చాలా సేపటి నుంచి వచ్చారా అదంతా చెప్పినట్ట. అందుకని వాళ్ళు నిజంగానే వచ్చారా అని చెక్ చేసుకోవడానికి కూడా బయటికి వచ్చి ఇద్దరు ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని ఏవేవో క్వశ్చన్లు అడుగుతారు మా డాడీని. మా మామని ఏం అడిగిల్లో మాకు అప్పటికి తెలీదు, మమ్మల్ని ఏం అడిగిల్లో తెలీదు. చెప్పడం అయితే ఇద్దరం కరెక్ట్గా సేమ్గా నిజం చెప్తే ఇంకా వాళ్ళకి ఇంకా వీళ్ళిద్దరు చెప్పేది నిజమే కాబట్టి వీళ్ళు కరెక్టే అని ఇంకా అప్పుడు లాస్ట్కి వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిందేనా, సరే నో ప్రాబ్లం అనేసి మళ్ళీ నా పాస్పోర్ట్, నా పేపర్స్, నా దగ్గర నుంచి తీసుకున్న పేపర్స్, నా లగేజ్ అంతా సరే. కాకపోతే అంటే మొత్తం అన్ని కింద మొత్తం వాళ్ళు చెక్ చేసిన అన్ని అంతా ఓపెన్ చేసి మాపై చాలా కోపం వచ్చిందంటే ఇప్పుడు ఇవన్నీ నేనే చదువుకోవాలా అన్నట్టు. నేను పట్టవు అని కుక్కుకొని వచ్చానండి. మా పిల్లలు ఎప్పుడో కదా గ్యాప్ వచ్చిందని కొన్ని స్వీట్స్, కొన్ని బట్టలు, కొన్ని అవన్నీ చిన్న ఐటమ్స్ మా పిల్లలకు మళ్ళీ వీడియో తీసినప్పుడు అన్ని
అయ్యప్ప స్వామి ప్రసాదము మొత్తానికి సమ్ గిఫ్ట్స్ అలాంటివి అన్ని పట్టక అవన్నీ వాళ్ళు ఓపెన్ చేశారు. ప్రతి ఐటమ్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఏంటో దీంట్లో ఏముంటుందో అని నన్ను డౌట్ఫుల్గా డ్రగ్స్ అవన్నీ ఉంటాయని చెక్ చేసుకుంటారు కదా అట్లా అన్నమాట. బీత వాళ్ళందరూ వస్తున్నారు ఆడ. ఫ్లైట్ నన్ను మాత్రం మా మామ కంటే వెనకాల చాలా లేట్ అయ్యే ఫ్లైట్ కూడా ఉన్నాయి. అవన్నీ వచ్చినా మా మామది కూడా వస్తలేదు ఏంది. అందరు మా మామ మాత్రం ఆడనే ఉన్నారు. వేరే ఫ్లైట్ల వాళ్ళు కూడా వస్తున్నారు. మా మామ ఎందుకు రావడం లేదంటే లాస్ట్కి ఇంకా హీరో లాగా ఒక ఎంట్రీ ఇచ్చేసాడు. మొత్తం ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వచ్చి రాని ఇంగ్లీష్తో మేనేజ్ చేసేసి ఇంకా బయటికి వచ్చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పుకొని గెటన్ అయిపోయానండి. ఇంగ్లీష్లో నువ్వు అన్న ఏదో ఒక్క వాడి చెప్పు, ఏం చేస్తా చూద్దాం. మా అమ్మ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతాడు ఒక్కటి చెప్పు. అంటే నేను చెప్పలేదని లేదు కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి ఆ సందర్భానుకూలంగా ఆన్సర్ ఇది అదనేం లేదు. అడిగినారు నేను ఇప్పుడు నేనే వాళ్ళు అనుకో, నేను ఏదో ఒక క్వశ్చన్ అడిగినాను దానికి ఎట్లా ఆన్సర్ చేస్తావు ఇంగ్లీష్లో. నువ్వు ఎందుకు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతా, నువ్వు ఏమంటావు ఆన్సర్? ఐఎమ్ కమింగ్ టు ఇండియా అని చెప్పాను. సో చూడండి ఎంత ఏమంటారు, నేను మర్చిపోయా. ఇంత ధైర్య సాహసం చేసి ఇక్కడ వరకు ఈరోజు సక్రమంగా ఇక్కడికి వచ్చి మంచిగా మాతో పాటు. ఇప్పటికే మా మామ ఎందుకు వచ్చాడు, ఏం చేయబోతున్నాడు, అదంతా మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూసేయాలి. సో స్టే ట్యూన్. అంతవరకు మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యూనిక్ గర్ల్ దీక్షు. సో మా అమ్మ కొత్త కదా, అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రిపేర్ చేసి పెడతాను నాలానే ఈ వీడియోలు తీయడం ఇప్పటి నుంచి. సో మీరు ఇంత కష్టపడుతున్నాం కాబట్టి దానికోసం లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. #LoveYouAll చాలా ఏళ్ళ తర్వాత మర్చిపోకుండా చెప్తున్నా, గుర్తొచ్చి. బాయ్ గైస్.